సరైన పెట్టుబడులకు మనం పండించే పంట గిట్టుబాటు కావాలంటే వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి. కొంచెం ఖర్చు ఎక్కువైనా ఇలాంటి ఆలోచనలతోనే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ మామిడి రైతు. హై డెన్సిటీ విధానంలో మామిడి సాగు చేసిన ఈ రైతు ఈ ఏడాది మామిడి కాయలకు కవర్లు కడుతూ నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్లో ఆ కాయలకు అధిక ధర పలకడంతో లాభాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. మామిడి తోటల్లో పూత దశ నుండి కాయను మార్కెట్ చేసే వరకు రైతుకు అడుగడుగునా కష్టాలే. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద నుండి పంటను కాపాడుకోవడం ఒకెత్తైతే వచ్చిన దిగుబడిని మార్కెట్లో మంచి ధర సాధించడం మరో ఎత్తు. ఎంత శ్రమ కూర్చినా పెట్టుబడికి తగ్గ ఆదాయం లేక రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన రైతు కాప శ్రీనివాసరావు ఎకరం 75 సెంట్లలో హై డెన్సిటీ విధానంలో మామిడి సాగు చేశారు. అయితే మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. వాటిని నివారించేందుకు అధికంగా రసాయన మందులను పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. వచ్చిన దిగుబడికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో మామిడి తోటలను సాగు చేసే రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతు శ్రీనివాసరావు మామిడికాయలకు కవర్లను కట్టి నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. నాకు 40-50 సంవత్సరాల తోట ఉంది, 70 సంవత్సరాల తోట ఉంది, 100 సంవత్సరాల తోట ఉంది. వాటిల్లో కనీసం మేము కష్టపడి 10-12 సార్లు పురుగు మందు కొడితే కనీసం ఆదాయం రాక మరి గత సంవత్సరం అయితే అసలు నేను మామిడికాయలు కొయ్యటమే వదిలేశాను. గత ఏప్రిల్ నుంచి వర్షాలు పడటం కానివ్వండి, రకరకాల కారణాలతో తర్వాత రేట్లు లేక కానివ్వండి, అసలు మామిడికాయ కొయ్యటం లాస్ట్ సంవత్సరం ఒక కాయ కూడా కొయ్యలేదు. 12 సార్లు స్ప్రే చేసి ఎకరానికి 50,000 రూపాయలు నష్టం వచ్చింది. కానీ నేను ఈ రోజు కాలానికి అనుగుణంగా, ఈ కాలం మారుతున్నట్టు ప్రజలకు అనుగుణంగా ఏం చేయాలి, ఏం పంట పండిస్తే మనకు ఆదాయం వస్తుందని ఒక ఆలోచన చేసి నేను గత 3 సంవత్సరాలు, అంటే ఈ జనవరికి ఈ మామిడి తోట వేసి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఒక ఎకరానికి 4x4 మీటర్ల చొప్పున నేను ఎకరానికి 250 చిన్న రసాలు వేయటం జరిగింది. ఆ చిన్న రసాలు ఇది 3వ సంవత్సరం, 3 సంవత్సరాలు వెళ్ళిపోయి 2 నెలలు జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి ఇక్కడ చూస్తే ఈ సంవత్సరం నేను ఇది ఎకరం 75 సెంట్లు, సుమారు నాకు 425 చెట్లు పట్టినవి. వీటన్నిటి కూడా ఈరోజు నేను సుమారు 18,000 కవర్లు ఈ యొక్క ఎకరం 70 సెంట్లో కట్టడం జరిగింది. మరి ఈ 18,000 కవర్లు కూడా నేను రేపు ఆదాయం చూడబోతే ఎకరానికి ఒక్క కాయ 25 రూపాయలు, సుమారు మరి 5 లక్షల నుంచి 6 లక్షల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఇది గమనించాలి. ఏదైతే ఈరోజు స్ప్రే చేయాలంటే 12 సార్లు స్ప్రే చేయాలంటే ఇబ్బంది. ఒక్కొక్క ఎకరానికి పెద్ద చెట్లు అయితే 500 లీటర్ల నీళ్లు స్ప్రే చేస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు ఈ తోటలో మనం చూస్తే 100 లీటర్ల నీళ్ళతో నేను స్ప్రే చేస్తూ ఉన్నాను. 100 లీటర్లతో స్ప్రే చేసి 4 సార్లు స్ప్రే చేశాను. దీనికి 4 సార్లు స్ప్రే చేసి కవర్లు కట్టడం జరిగింది. ఈ కవర్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాయితీతో కవర్ 2 రూపాయలకి రాయితీ కానివ్వండి, కవర్లు కట్టడానికి కూడా ఎకరానికి 20,000 రూపాయలు కవర్లు ప్లస్ కట్టేందుకు కూడా 20,000 రూపాయలు సబ్సిడీ అనేది హార్టికల్చర్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను దాన్ని కూడా వినియోగించుకుని ఈ ఉన్న తోటకు మొత్తం కూడా 20,000 కవర్లు కట్టి ఈరోజు మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. కాలుతున్న ఈ మారుతున్న కాలాన్ని ప్రకారం ఈ విధమైనటువంటి మరి వ్యవసాయం చేస్తే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ రోజు 250 చెట్లు ఉన్నాయి. మనం గొయ్యి తీయటానికి 250 రూపాయలు అయిందండి. అట్లాగే మొక్క కొనుక్కొచ్చి వేయటానికి నాకు 170 రూపాయలు అయింది. 60,000 నుంచి 80,000 దాకా ఖర్చు అయింది. మరి ఆ రోజు నుంచి ఏదన్నా ఎరువులు, వర్షాలు ఎక్కువ పడినప్పుడు దీనికి ఎరువులు కానీ, బ్లైటెక్స్ కానీ అవి మొదల్లో పోయటం కానివ్వండి, ఎరువులు తోలటానికి ఎకరానికి 2 ట్రక్కులు ఎరువు తోలుతాం, పశువుల ఎరువులు. ఈ ఎరువు తోలటానికి ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మరి అట్లాగే స్ప్రేయింగ్ విధానాలు కూడా మాకు ఒకసారి స్ప్రే చేస్తే ఇప్పుడు ఈ రోజు చూస్తే మీరు 100 లీటర్లతో స్ప్రే చేస్తున్నాం. 100 లీటర్ల స్ప్రే వచ్చేపాటికి ఎకరానికి 2,000 రూపాయలు. 2,000 అంటే 4 సార్లు స్ప్రే చేశాను. సుమారు 8,000 రూపాయలు పురుగు మందులు కానివ్వండి, 15,000 ఎరువులు కానివ్వండి, అట్లాగే ఎరువులు పోయటానికి కానివ్వండి, పాదులు చేయడానికి కానీ, కలుపు మందు కొట్టడానికి సుమారుగా ఒక 4,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈ విధంగా ఒక ఎకరానికి బాగా ఖర్చు అయితే 30,000 రూపాయలు అవుతా ఉంది. 250 చెట్లు, 125 చెట్లు, 100 కాయలు మనం కాపించినా కానీ 25,000 కాయలు ఒక ఎకరానికి కాస్తాయి. 25,000 కాయలు మనం కవర్లు గట్టి అమ్ముకుంటే కవర్ 20 రూపాయలు, కాయ 20 రూపాయలకు అమ్ముకున్నా కానీ సుమారు 4 లక్షల ఆదాయం వస్తుంది. తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క విధానాన్ని తీసుకుని ముందుకు రావాలని కోరుతా ఉన్నాను.
ఈ రోజు టన్నుల లెక్క అమ్ముకున్న టన్ను 70,000 నుంచి 80,000 రూపాయలకి కొనుగోలు చేస్తా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో కంటే కూడా నేను 2 అడుగులు మరి గొయ్యి తీసి ఆ గోతులో మొక్క పెంచడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే ఈ రోజు రెయిన్ వాటర్ మొత్తం కూడా ఈ గోతులోకి వెళ్ళిపోయి మరి ఇదంతా కూడా చెట్టుకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను వర్షం నీరు కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి, ఈ మామిడి చెట్టే తీసుకోవాలి, వర్షం నీరుతో ఈ మొక్క బతకాలని ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా ఈ రోజు అంగుళం నీళ్లు ఉండగానే 10 ఎకరాలు పండియొచ్చు దీంట్లో. అట్లాగే మరి అందరూ కూడా ఈ యొక్క వ్యవసాయాన్ని మీరందరూ కూడా దీన్ని అవలంబిస్తే మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ బాగుపడతాయి, మీరందరూ కూడా మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ మామిడికి మరి ఎక్కడెక్కడో ఈ రోజు మనం అమెరికా ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఎక్కడికి ఆస్ట్రేలియా ఎక్స్పోర్ట్ చేయాలన్నా క్వాలిటీ ఉంటేనే ఎక్స్పోర్ట్ చేస్తాం జరుగుతుంది. నా తోటలో ఈ కాసిన కాయలు కనీసం తోటలోకి వచ్చే ఈ రోజు పచ్చళ్ళకి కానివ్వండి, లేకపోతే తినడానికి కానివ్వండి, లేకపోతే పండేసుకోవడానికి కానీ అన్నిటి కూడా యావరేజ్ని 20 రూపాయలు చేసి తోటలో కొనుక్కెళ్తా ఉన్నారు. దయచేసి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ యొక్క నూతన ఒరవడిని ఈ వ్యవసాయంలోకి వచ్చి అందరూ కూడా లాభదాయకంగా వ్యవసాయం చేయాలని కోరుతా ఉన్నారు.